చెప్పండి. సో ఈ కళింగపట్నం అని స్టార్ట్ చేయాలి ఎందుకు అనిపించింది? ఇన్ని ఇంగ్లీష్ నేమ్స్ ఉండగా కళింగపట్నం అని పెట్టాలని ఎందుకు అనిపించింది? సో అలా ఉండకూడదని చెప్పేసి నేను ఓపెనింగ్ చేసిన తర్వాత 10 days వరకు నేను రెస్టారెంట్ నడపకుండా ఈ హైదరాబాద్లో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా మీ రెస్టారెంట్ ఎందుకు రావాలి? ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయేమో అనుకుంటున్నారు. సో వాళ్ళకు దానికి మీరేమంటారు? బగారా రైస్ విత్ మామిడి పప్పు అండ్ ఏంటి రసం. సో చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు దగ్గరుండి కస్టమర్స్ దగ్గర తీసుకుంటే అది మీ ఇంత రేంజ్కి వెళ్ళిన తర్వాత కూడా మీకు అది ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదన్నా. సో ఫుటేజ్ చూడండి లోపల అంబియన్స్ ఎలా ఉన్నాయో. మొత్తం నేమ్కి తగ్గట్టే కళింగపట్నం అనే నేమ్కి ఎలా ఉందో అలా మొత్తం రాజులతో నింపేశారు. అండ్ ఇంకో వన్ మోర్ ఏంటంటే ఈ రెస్టారెంట్లో ఫుడ్ అనేది చాలా బాగుంటుందని బయట టాక్. సో రివ్యూ కోసం వెయిట్ చేయండి. కమాన్ ఫుడీస్. సో మనం శ్రీలాన్ రెస్టారెంట్కి వచ్చాం కదా. సో అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. అన్నతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే అన్న, హాయ్ అన్న. సో నేను రీసెంట్గా లాస్ట్ టైం మీ రెస్టారెంట్కి వచ్చాను. సో రెస్టారెంట్కి వచ్చి మీ ఫుడ్ టేస్ట్ అని చాలా బాగా అనిపించింది. నేను ర్యాండమ్గా వచ్చాను యాక్చువల్లీ. నాకు ఫుడ్ టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో ఒకసారి ఫుడ్ బ్లాక్ చేద్దామని మా టీం మొత్తం తీసుకుని వచ్చాను. సో చెప్పండి. సో ఈ కళింగపట్నం అని స్టార్ట్ చేయాలి ఎందుకు అనిపించింది? ఇన్ని ఇంగ్లీష్ నేమ్స్ ఉండగా కళింగపట్నం అని పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే తెలుగు ఆథెంటిక్ నేమ్ ఏదైనా ఉండాలి అని చెప్పేసి అనుకొని కళింగపట్నం ఏంటంటే మా పార్ట్నర్ ఎవరైతే హరియానా ఉన్నాడో, సో హరియానా వాళ్ళ ఊరు అనమాట కళింగపట్నం అనేది. సో అలా పెడదామని చెప్పేసి అలా చేసిన. అంటే రాజుల కాలం ఫుడ్ అందరికి పెట్టాలని నేను అనుకుంటున్నాను. సో రాజు లెక్క తినచ్చీడ అని చెప్పేసి ఇదిలో ప్లస్ కళింగపట్నం మీద వైబ్ అనమాట. తెలుగు పేర్లు ఏదున్నా కూడా మన తెలుగు సాంప్రదాయం సంబంధించిన కానీ లేకపోతే మన తెలుగుకి సంబంధించిన పేర్లు ఏదైతే ఉంటాయో అందులో మజా వేరు ఉంటుంది. అవును. ఎందుకంటే వెన్ వీఆర్ మెయింటైనింగ్ తెలుగు ఆథెంటిక్ కిచెన్, సో మన పేరు కూడా అలాగే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. కళింగపట్నం అని చెప్పేసి, కృష్ణపట్నం, జాతర. కానీ నాకు నేమ్ చాలా యూనిక్గా అనిపించింది అన్న. చాలా యూనిక్గా అనిపించింది నేమ్ చూడగానే. ఎందుకంటే చాలా మంది ఏదేదో పిచ్చి పిచ్చి నేమ్స్ పెట్టేస్తున్నారు. మా డాడీని తీసుకురావాలంటే అదేం నేమ్ రా, అక్కడేం బాగుంటుంది ఫుడ్ అంటున్నాడు. సో ఈ నేమ్ చెప్పగానే పోదాం అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి బాగా యూనిక్గా ఉంటుంది కదా నేమ్. సో ఈ నేమ్కి అంత స్పెషల్ ఉంది. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బయట చాలా పెద్ద టాక్ ఉందన్న. అన్న ఫుడ్ చెత్తగా పాడేశారంటే మన బిగ్ బాస్ లాగా మటన్ లాగా మీ చికెన్ మీద భయంకరమైన టాక్ ఉంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ రీసెంట్గా ఆల్మోస్ట్ 9 times వచ్చాడు. ఎందుకంటే పక్కనే ఉంటాడు. చికెన్ మటన్ ఈ రెండింటికి రివ్యూస్ బాగా వచ్చినాయి. వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్. అరే బగారాబీ ఓ మామిడికాయ పప్పు రసం वो 3 लेके आके इधर रख एक प्लेट में. కొత్తగా స్టార్ట్ చేశారన్న. కొత్తగా అనిపిస్తుంది ఐటమ్ అంటే నేను ఇప్పుడు దాకా వినలేదు. ఎందుకంటే అన్ని ఐటమ్లు అందరూ ఇది చేసారు. బట్ ఐ షో యూ సమ్ డిఫరెంట్ ఐటమ్ హియర్. ఓకే, నీకు ఒకసారి తిన్న తర్వాత అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం అన్న మొత్తం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను స్టార్టింగ్ డే వచ్చానన్న, పైన అంతా చేంజెస్ అయిపోయింది. స్టార్టింగ్ డే ఇలా లేదు, అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అంటే అప్పుడు ఫాల్ సీలింగ్ ఉండే. ఎప్పుడు హోటల్స్లో ఫాల్ సీలింగ్ ఉండద్దు. ఫాల్ సీలింగ్ ఉంటే ఏంటంటే కాక్రోచ్ అండ్ ర్యాట్స్ రావడం చాలా ఈజీ అనమాట. ఓకే, సో అదొక అడ్డా పెట్టేస్తాయి అక్కడ ఫాల్ సీలింగ్కి. సో అందుకే ప్రతి హోటల్లో ఇవాళ రేపు ఎందుకు ఫాల్ సీలింగ్ పెట్టట్లేదంటే కాక్రోచ్ కానీ లేకపోతే లైక్ ర్యాట్స్ కానీ అలా ఆ ఇబ్బంది ఉంటుంది. సో అలా ఉండకూడదని చెప్పేసి నేను ఓపెనింగ్ చేసిన తర్వాత 10 days వరకు నేను రెస్టారెంట్ నడపకుండా నేను మళ్ళీ రెనోవేట్ చేయించిన. మొత్తం ఇదంతా కొట్టించిన. మీరు చూసినట్లయితే పైన ఇదంతా ఒకసారి చూపే అంతా మొత్తం చూపేవా? మొత్తం పైన డ్రాప్ అని చెప్పి అంటే చాలా బాగుంది అన్న. ఎందుకంటే చూడగానే చాలా నార్మల్. ఇవన్నీ ల్యాడర్స్, ఇవి నిచ్చెన్లు. ఇవన్నీ ఈ పైన ఉన్న మొత్తం నిచ్చెన్లు. మా ఫ్రెండ్ కూడా ఉన్నారా? మా ఫ్రెండ్ ఎందుకు పెట్టాడు అక్కడ? సో ఇవన్నీ నిచ్చెన్లు అనమాట. సో నిచ్చెన్లు పెట్టేసి దాన్ని ఇట్లా సెట్ చేసి నాదే ఐడియా మొత్తము. ఓకే, చాలా బాగుందన్న. ఇలా ఏందన్న అందరూ రాజులు పెట్టారు. కళింగపట్నం రాజుల కాలం అంటే రాజులకి చాలా ఫేమస్ అనమాట. సో అందుకే రాజులు ఇది 2 కత్తులు పెట్టారు తీసుకొని. సో అన్న ఒకటి చెప్పండి అన్న, మీకు హైదరాబాద్లో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా మీ రెస్టారెంట్ ఎందుకు రావాలి? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైజీనిక్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మన లైక్ ఇక్కడ ఏ ఫ్యామిలీస్ వచ్చినా కూడా అంబియన్స్ కానీ ఫుడ్ టేస్ట్ కానీ అండ్ హైజీన్ కానీ సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దానికి అట్రాక్ట్ అవుతున్నారు. చాలామంది బయట ఫుడ్ తినాలంటే చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా హైజీన్ ఉండదేమో,
మనం బయట ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్ అయితే లేకుంటే ఏదో అవుతుంది అని అంటారు. బట్ ఇది ఏంటంటే కంప్లీట్ ఒక మన ఇంట్లో ఫుడ్ ఎలా చేసుకుంటామో మంచిగా హైజీన్గా అండ్ మంచి ప్రాపర్గా కడిగి అదంతా ఫ్రెష్గా. సో ఇక్కడ అలా అంత హైజీనిక్ మెయింటైన్. బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని చూస్తే అర్థమైపోయింది నాకు. ఎందుకంటే మీరు ఎంత ఆలోచిస్తున్నారంటే హైజీనిక్ కోసం దీన్నే మార్చేసారంటే నాకు అర్థమైంది. అదే సో ఈ నాకు ఫాల్ సీలింగ్ కూడా అందుకే తీసేసిన నేను, అది ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాకూడదు అని చెప్పి. సో దానికోసం రావాలన్నమాట. సో ఈవెన్ ఇప్పుడు వెజ్ లవర్స్కి కూడా నేను ఏంటంటే బగారా అండ్ మామిడికాయ పప్పు అండ్ రసం ఇది కూడా స్టార్ట్ చేసిన, ఒకసారి టేస్ట్ చేయాలి. లేకేనా బగారా? సరే అన్న, నాకు ఫస్ట్ నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగాల లేదో తెలియట్లేదు, అడిగితే ఏమనుకుంటారో తెలియట్లేదు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే బిగ్ బాస్లో ఒక ఫ్రేమ్ అన్న ఫైనల్ లిస్ట్కి వెళ్ళాడు, చాలా ఫ్రేమ్ ఉంది, అన్న రెస్టారెంట్ పెట్టాడు, ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయేమో అనుకుంటున్నారు. సో వాళ్ళకు దానికి మీరేమంటారు? ప్రైజెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? రీజనబుల్నే ఉన్నాయి అంటే బయట చాలా మంది అనుకుంటున్నారు, కానీ నాకు తెలుసు చాలా ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైస్ చాలా తక్కువ ఏం లేదు. మా లైక్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వచ్చి యూనో ఆర్డర్ చేసుకోవచ్చు. చాయ్ ऐसा गिर रहा ఇది పప్పు మా దాల్తాం. ఇది బగారా రైస్ విత్ పప్పు. ఏ స్పూన్ దేరే. చాలా కొత్తగా అనిపిస్తుంది. సో మీ రెసిపీ ఇది పప్పు అండ్ మన ఇది మన ఓన్ రెసిపీ మామిడికాయ. సో నేమే చాలా కొత్తగా అనిపిస్తుంది. బగారా మామిడికాయ పప్పు. సో బగారా రైస్ విత్ మామిడి పప్పు అండ్ ఏంటి రసం. సో చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు దాకా నేను వినలేదు, ఎందుకంటే వెజ్ లవర్స్ కోసం ఎక్కడ ఈ రెస్టారెంట్కి వెళ్ళినా వెజ్ ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, వెజ్ వాళ్ళ కోసం అన్న చాలా కొత్తగా ఆలోచించి మీకోసం సరికొత్త రెసిపీ టేస్ట్ చూద్దాం, టేస్ట్ ఎలా ఉందో. అన్న నిజం చెప్తున్నాను, ఇచ్చి పడేసాడు. మీరు బిగ్ బాస్లో అంటారు కదా మటన్ మటన్, దాని మించి ఉంది. ప్రామిస్ చెప్తున్నాను, చాలా బాగుంది. డెఫినెట్లీ మా ఫాదర్ తీసుకుని వస్తాను. సోహెల్ రెస్టారెంట్, సోహెల్ అండ్ వాళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్, హరిది రెస్టారెంట్ అనగానే అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఓన్లీ నాన్ వెజ్ బాగుంటుందేమో అని అనుకుంటున్నారు. బట్ ఎందుకంటే మీ నేమ్ అలా ఉందా, నా బయట మీరు చేసిన రచ్చాలండి. కొంచెం రసమా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ అన్న. సూపర్ ఫ్రెండ్స్, నిజం చెప్తాను, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒక్కసారి ట్రై చేయండి. వేరే లెవెల్ అన్న, నిజంగా చెప్తున్నాను. వెజ్ ఇంత బాగుంటుంది, ఎందుకంటే అసలు వెజ్జే తిన్నాం. టు బి ఆనెస్ట్, మీ ఫ్యాన్ నేను కూడా అనుకోండి, వెజ్జే తిన్నాం, చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. నేను ఒకటి అడగచ్చా, ఇన్ని బిజినెస్లు ఉండగా ఫుడ్ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నాడు? అంటే నాకు ఇష్టం, నాకు ఎప్పటి నుంచో ఫుడ్ బిజినెస్ అనేది. ఎందుకంటే నేను ఫుడ్ లవర్. నేను అప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బిర్యానీస్ అవి ఇవి తింటుంటే బిర్యానీ లవర్ నేను. సో బిర్యానీస్ ఎక్కువ తినేవాడిని, హోటల్స్ కట్టిలే మండి అని బిర్యానీస్ అని అవి. సో ఎప్పటి నుంచో రెస్టారెంట్ చూస్తున్నప్పుడు నాకు అనిపించేది, అరే నాకు కూడా ఒక రెస్టారెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రెస్టారెంట్ బిజినెస్ ఏంటంటే ఎప్పుడైనా కానీ రిసీవ్ చేసుకొని వాళ్ళకి వడ్డీ పెడుతూ ఉంటే నేను అది చూసానన్నా, వేరే లెవెల్ నుంచి చెప్తానా. ఎందుకంటే మీరు దగ్గరుండి కస్టమర్స్ని దగ్గర తీసుకుంటే అది మీ ఇంత రేంజ్కి వెళ్ళిన తర్వాత కూడా మీకు అది ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదన్నా. ఇంత నార్మల్గా ఎలా ఉంటున్నారు ఈ విషయంలో అయితే మీకు క్లాస్ చెప్పాలి, దండం పెట్టాలి. నిజంగా చెప్తున్నా, గ్రేట్ అన్న. నా కాడ యూజువల్స్ కూడా ఉన్నాయి, మీకోసం ఇది చూపిస్తాను. నేను తీసాను, మీరు మీకు తెలియదు అన్న. నేను ఆ కార్లో కూర్చొని మీరు దగ్గర 20 మందిని మీ దగ్గర నుండి మరీ కార్ ఎక్కించారు. అవునా? నేను యూజువల్స్ మొత్తం చూశాను. సో మా కెమెరా మీద దాని మీద ఫోకస్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీ బిజినెస్ పెట్టినప్పుడు మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే అలా ఏం లేదు, ఛాలెంజ్ అనేది ఏముంటుంది. బట్ హోటల్ బిజినెస్ అనేది కొంచెం కష్టమే. అంటే హైజీన్గా మెయింటైన్ చేయాలి అండ్ ఎక్కువ మందికి సర్వ్ చేయాలి. సో కిచెన్ నీట్గా పెట్టాలి అండ్ కస్టమర్స్ని బాగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు మాకు నా సర్వైవర్ నడుస్తుంది, లేకుంటే నాకు మా బిజినెస్ నడుస్తుంది అంటే వాళ్ళ వల్లనే. స్టాక్ అయితే సంపేస్తుందండి. సో ఛాలెంజ్ అనేది ప్రతి బిజినెస్లో ఉంటుంది, ప్రతి వర్క్లో ఉంటుంది. బట్ హోటల్ బిజినెస్ ఏంటంటే 24 hours వర్క్ చేస్తూనే ఉండాలన్నమాట, రొటీన్గా. సండే లేదు, మండే లేదు, ఏం లేదు. సో అందులో ఒక రూమర్ జరుగుతుంది, నెక్స్ట్ చిరంజీవి మూవీలో మీరు ఒక క్యారెక్టర్ చేస్తున్నారని.
అది నిజమేనా అన్న? లేదు ఇప్పుడు నేను ఏం చేయలేదు, వస్తే దానంత అదృష్టం ఇంకేం ఉండదు. సో వచ్చినప్పుడు చేస్తా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం ప్రాజెక్ట్ చేస్తున్నాడు? జరుగుతుంది ఒకటి ప్రాజెక్ట్, ఒకటి ఇంకోటి లైక్ టాక్స్లో ఉన్నాయి. ఏంటంటే ఈసారి వస్తే కొంచెం ప్రాపర్గా వద్దామని, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం పడిన ఒక ఝలక్కి, సో ఈసారి మంచి కంటెంట్తో వద్దామని. సో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఫ్రెష్గా చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ. కథ ఈజ్ ఇంపార్టెంట్. కథ ఈజ్ ద హీరో. నేను హీరో లేకుండా ఇంకెవడో హీరో కాదు. కథ బాగుంటే కథనే హీరో. అది ఒక్కటే నమ్ముతా. అదే. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు కామెడీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే రొమాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్? అదేం లేదు, ఏ genre అయినా? అట్లేం లేదు. ఏది వచ్చినా కూడా చేయాలి, ఎందుకంటే బీయింగ్ అన్ యాక్టర్, సో ఏది వచ్చినా కూడా చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను నేను. సో మీ ఫ్రెండ్స్ చాలా పెద్ద బ్యాచ్ ఉందన్న. సో మీ బ్యాచ్లో ఇప్పుడు దాకా తిన్న ఫుడ్ ఐటమ్స్లో బెస్ట్ ఐటమ్ అని ఎక్కువ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే ఈ ఐటమ్ చాలా బాగుందని. నాకైతే ఈ ఐటమ్ ఫేవరెట్ అన్న, నేను రియల్గా చెప్పేస్తాను. గోంగూర మటన్ బాగుందని చెప్పేసి అంటారు చాలామంది మన రెస్టారెంట్లో. గోంగూర మటన్ అండ్ గుత్తంకాయ బిర్యానీ అండ్ మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇది నాకు ఇది ఇప్పుడు ఫేవరెట్ అయింది. ఇప్పుడు బగారా నాకు కూడా అన్న, మామిడికాయ పప్పు సూపర్ రసం, ఈ మూడు ఫేవరెట్ అయిపోయింది నాకు. సో ఫైనల్గా మా యువర్స్ కోసం మీ రెస్టారెంట్ ఎందుకు రావాలి, ఇంత దూరం రావాలని కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు. తినడానికి రావాలి, తినడానికి రావాలి. సో నేను కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అన్న, ఎందుకంటే బయట తిరుగుతున్నాను కాబట్టి. యాజ్ ఏ జర్నలిస్ట్గా నాకేమనిపిస్తుంది, కొంతమంది చూశాను, చాలామంది మెహదీపట్నం అండ్ ఎల్బీ నగర్ నుంచి కూడా వస్తున్నారు అనేది టాక్ ఉంది. అది నిజమేనా? నిజం. అది అంటే చెప్తున్నాను కదా, టేస్ట్ అలాంటిది. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది టేస్ట్ కానీ, లేకుంటే అంబియన్స్ కానీ. అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది నా కోసం కూడా వస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. అండ్ హైజీన్గా మెయింటైన్ చేస్తున్నాము. సో ఇది పరిస్థితి. సో అందుకే వచ్చి మంచి ఫుడ్ టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ ఇల్లు అనుకోండి ఇది, అలాగే వచ్చేసి మంచి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి వెళ్ళండి అంతే. నేను ఒకటి అడుగుతా ఫైనల్గా, మీకు ఎలా సాధ్యమవుతుంది వచ్చిన ప్రతి కస్టమర్ మీ సొంత మీ ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటున్నారు? ఇదైతే చాలా గ్రేట్ అన్న, నేను నిజంగా చెప్తాను, నేను అబ్జర్వ్ చేశాను కార్లో నుంచి. ఇది ఎలా సాధ్యమవుతుంది మీకు అంత నార్మల్గా? చెప్పిన ఇందాక, వాళ్ళ వల్లనే నా రెస్టారెంట్ నడుస్తుంది, నేను సర్వైవ్ అవుతున్నాను. సో ఎక్కడ చాలామంది ఏమంటారంటే వచ్చిన, అరే నువ్వు ఎక్కువసేపు, మా పార్ట్నర్ అంటాడు, నువ్వు ఎక్కువసేపు ఉండకు, బాగుండదు రెస్టారెంట్లో, లైక్ ఏదో సినిమాలు చేసినావు నువ్వు, అట్లా రికగ్నేషన్ ఉంది నీకు ఒకటి, సో ఊరికే ఉండడానికి ఇక్కడ చాలా ఇదైపోతావు, అందరిని ఇట్లా చేయకు నువ్వు అని. అంటే మా వర్క్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ అంటుండే ఒకటే అంట. అలా ఏం లేదు, నాకు ఎప్పుడు ఏ రోజు ఆ ఫీల్ లేదు. ఇంత సింపుల్గా ఎలా అది ఎవరి నుంచి వచ్చింది మీకు ఇంత సింపుల్? లేదు అబ్బాయి, అది సెలబ్రిటీ ఏంది, నార్మల్ పర్సన్ ఏంది, అందరూ ఒకటే, ఇది నమ్మ జీతం, ఎవరి వృత్తి వాళ్ళది, నీ వృత్తి ఇది, నా వృత్తి అది, అంతే తప్ప ఇంకేం లేదు. అన్న మళ్ళీ బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తారా? అంటే లేదు, అంటే చెప్పలేను నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంది అనేది. నా టార్గెట్ అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మూవీస్. సో ప్రతి ఇండస్ట్రీలో చిన్న స్క్రీన్ నుంచి వెండి తెరకి వెళ్తే చాలామంది రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఇండస్ట్రీలో. మన దాంట్లో కూడా అట్లా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి ప్రూవ్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తున్నా. సో డెఫినెట్లీ మంచి కంటెంట్తో వచ్చి అట్లా ఇది చేస్తా. సో మూవీసే యాక్చువల్లీ నా టార్గెట్. ఖచ్చితంగా అన్న, మీకు చాలా పెద్ద ఇటు రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న ఫుడ్ అయితే, నిజంగా చెప్తున్నాను, నా ఫేవరెట్ అన్న. నాకు వెజ్ ఇష్టం లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఎవరు చూశారు కదా మన సోహెల్ అండ్ రెస్టారెంట్. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తున్నా, వన్ టైం విజిట్ చేయండి, మీ ఫ్యామిలీ మొత్తంతో వచ్చి ఖచ్చితంగా తింటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అంబియన్స్ కానీ, ఫుడ్ టేస్ట్ కానీ, అండ్ ఓవరాల్గా ఇక్కడ అన్న రిసీవ్ చేసుకుంటున్నారు చాలామందిని. అన్న దగ్గరుండి మరి రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకొని మీ బంధువుల ఇంటికి, మీ రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా చూసుకుంటారో అన్న కూడా అలాగే చూసుకుంటున్నారు. సో ఖచ్చితంగా అక్కడ విజిట్ చేయండి. మన మణికొండలో ఉంది ఈ రెస్టారెంట్, కళింగపట్నం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మణికొండ, కళింగపట్నం. సో చాలా బాగుంది, అండ్ థ్యాంక్ యూ సో మచ్.